జాగృతి నాయకులు శ్రీకాంత్ ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం. ఇప్పుడు శ్రీకాంత్ అన్న, మీకు అంటే జాగృతి నాయకులకు కావచ్చు, లేకపోతే కార్యకర్తలకు కావచ్చు, ముఖ్యంగా ఆఫీస్కి వచ్చినటువంటి సందర్భాల్లో ఈ ఆఫీస్ అనేది కొంచెం చిన్నగా ఉండడం వల్ల పార్కింగ్కి ఇబ్బంది అవ్వడం, పక్కన వాళ్ళు కంప్లైంట్ చేయడం ఇలాంటివి జరుగుతుంది. మరి కొత్త ఆఫీసు ఎప్పుడు చూస్తున్నారు, ఎక్కడ చూస్తున్నారు? ఖచ్చితంగా పార్టీ సంబంధించినటువంటి కార్యక్రమాలు, నూతన సంబంధించిన చేరికలు, వీటన్నిటి దృష్ట్యా ఏంటంటే ఇది ఒక కాస్ట్లీ ఏరియా, బంజారాహిల్స్ ఏరియాలో ఇది కంప్లీట్ ఇక్కడ ఉన్నటువంటి మిగతా నైబర్స్ కూడా ఇబ్బంది జరుగుతుంది మాట వాస్తవం. అతి త్వరలో పార్టీ లాంచ్ అయిపోయిన తర్వాత అతి త్వరలో ఏదైనా అవుట్స్కట్స్లో మనము ఆ పార్టీ ఆఫీసును కూడా ఒక 3 ఎకరాల 5 ఎకరాల ప్రాంగణంలో నిర్మాణం చేద్దాం అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర నుంచి కూడా వేలాదిగా కార్యకర్తలు ఇలా తెలంగాణ జాగృతిని ఆదరిస్తూ మహిళలు వీళ్ళందరూ కూడా యువకులు అధిక మొత్తంలో జాయిన్ అవుతున్నారు. కాబట్టి ఇక్కడ కొంత పార్కింగ్ సమస్య అనేటువంటి ఉన్నది. ఇది కేంద్ర కార్యాలయంగా కొనసాగుతూ రాష్ట్ర కార్యాలయం అనేటువంటిది కాస్త విస్తారంగా పెట్టుకునేటువంటి అవకాశం పార్టీ ఏర్పడుతుంది. తెలంగాణ జాగృతికి సంబంధించి పార్టీ ఆవిర్భావ సభకు సుమారుగా 60 నుంచి 65 వేల మంది రాబోతున్నారు అనేది ఒక అంచనా. వార్తలు వినిపిస్తున్నాయి, ఎంతవరకు నిజమే? పూర్తిగా మా కార్యకర్తలు వాళ్ళు చెమటొచ్చి చేసినటువంటిది ఏంటంటే వాళ్ళు దరిదాపుగా 1,00,000 పైచీలకు లెక్కలు మాకు చెప్పారు. కానీ మేము ఇంకా కుదించడం, ఇది ఒక ప్రతినిధుల సభ కాబట్టి ఒక 60-65 పైచీలకు ఉంటుంది అనేటువంటిది ఒక అంచనా వేస్తున్నాం. కానీ స్వచ్ఛందంగా తరలి వచ్చేటువంటి కార్యకర్తలు దరిదాపుగా 20-25 వేల పైచీలకు ఉన్నారు. కాబట్టి ఏంటంటే పూర్తిగా గ్రామీణ స్థాయిలో ఉండబడేటువంటి అందరు యువకులు, నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా కదులుతున్న పరిస్థితి. ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఉద్యమకారులు కదులుతున్న పరిస్థితి ఇలా ఉన్నది. ఎందుకంటే సామాజిక తెలంగాణ అంతరాలను దూరం చేసేటువంటి ఏకైక పార్టీ కేవలం కవితక్క పార్టీ. రేపు రోజున కవితక్క పార్టీ లేకపోతే మనకు అవకాశాలు వస్తాయి. ఇన్ని రోజులు మా శ్రమను దోపిడీ చేసినటువంటి పార్టీలు ఇలా మా పార్టీ కోసం మీకు శ్రమిస్తే ఇలా అందలాలు ఎక్కినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రోజు సీమాంధ్రకు తుత్తులుగా ఉన్నటువంటి నాయకులు ఈ రోజు అందలాలు ఎక్కిలు. కానీ ఆ రోజు ఉద్యమం కోసం కష్టపడినటువంటి బిడ్డలకు మాకు ఎట్లాంటి అవకాశాలు రాలేదని చెప్పేసి అనేక మంది బిడ్డలు ఇలా తెలంగాణ జాగృతిని వేదికగా ఇలా రాబోతూ ఉన్నారు.